బాలియాత్ర మన శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ దైవక్షేత్రమైన శ్రీముఖలింగంలో 5000 సంవత్సరాల క్రితం వదిలివేయబడిన బాలియాత్ర అనే సంస్కృతిని మళ్ళీ తిరిగి ప్రారంభించారు. అసలు ఈ బాలియాత్ర అంటే ఏంటి? మహానది నుండి గోదావరి నది వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగాంధ్ర ప్రాంతం అంటారు. ఈ కళింగాంధ్రను శ్రీముఖలింగం రాజధానిగా చేసుకుని కళింగ కరవేలుడు పరిపాలించేవారు. ఆయన పరిపాలనా కాలంలో ఈ కళింగ ప్రాంతంలో పండిన పంటలు మరియు వస్తువులను ఓడల ద్వారా ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి, మలేషియా, సింగపూర్ మొదలగు దేశాలకు ఈ వస్తువులను తీసుకెళ్లి వర్తకం చేసేవారు. ఈ వర్తకానికి సూచకంగా బాలియాత్ర నిర్వహించేవారు. వీరి పడవలు కార్తీక పౌర్ణమికి శ్రీముఖలింగం నుంచి బయలుదేరి తిరిగి మరలా శివరాత్రికి క్షేమంగా ఓడలు చేరుకోవాలని ఈ బాలియాత్ర జరుపుకునేవారు. ఈ బాలియాత్ర ముఖ్య ఉద్దేశం మన పూర్వీకుల ఆత్మ శాంతించాలని ఒక అరటిబోతిపై దీపం మరియు అగరబత్తులు ఉంచి కొంచెం పూలు జల్లి ప్రార్థించి వాటిని వంశధార నదిలో విడిచిపెట్టేవారు. ఈ యాత్ర అంతా సజావుగా జరగాలి అనే ఒక నమ్మకంతో ఈ బాలియాత్ర నిర్వహించేవారు. కాలక్రమేణా ఈ కళింగ రాజ్యం యొక్క రాజధాని ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న మహానది ప్రాంతానికి తరలిపోయింది. అప్పటి నుండి శ్రీముఖలింగంలో జరగబోయే బాలియాత్ర కాస్త మహానది ప్రాంతంలో జరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఒరిస్సా మహానది ప్రాంతం వారం రోజుల పాటు బాలియాత్రను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.